చర్చలు కానీ ఎలాంటి సంఘటనలు జరగలేదు, జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అలజడు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు, బయటపెట్టాడు. నేను కూడా ఇంచుమించు పక్కసం నుంచి పోతే బయట పెట్టేస్తున్నా ఇంటికాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలియదు, నా దగ్గరికి ఇప్పుడు రాలే. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ వల్లే నాకు పంపించారు. ఎందుకని అడుగు పడలే మీరు జనం తిరుగుతున్నారా? నేను అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కాదుగా జరిగిన సంఘటన. పట్టపగలు 6:30 ఐసాక్ భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా, అంత ఎక్కువ ఆయన మాట ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉండే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నంద్యాలలో కన్ను పుట్టింది నేను కూడా. కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా? ఒక మైనార్టీ ఉన్నాడు కాబట్టి నేను ఉండకూడదు అని ఈ నుంచి బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో అంతా ఈ కార్యక్రమం చేయాలనేది చేసినారు. ఎవరు మేము చేయమన్నామా? అంటే పోలీసులు పట్టుకున్నారా? మేము ఇందాక ఎస్పీ గారికి ఇచ్చాము, డిఎస్పీ గారికి ఇచ్చాము. నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేయండి. మాకు ఇలాంటివి పనికిమాల పనులు వద్దు. పనికిమాలోడు పనికిమాల పని చేస్తాడు. మేము పనికిమాల పనులు చేయమే చేయము. అదే మా నిందాలు ఎదురుకుండా అటువంటి పనులు చేయాలి. తావే లేదు నా దగ్గర. వాడు రిజైన్ చేయాలి. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పినాడు. ఇవన్నీ తప్పుడు పనులన్నీ ఎవరు చేసినారు? నాకు దెబ్బ తగిలిన ముఖ్యం కలిసి మీరే ఇచ్చినారు పేపర్లో. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ దెబ్బతో తీయడం ఒకరోజు 6 రోజు వేసుకున్నాను. అలా డ్రామాలు ఆడను నేను. మీరేనా ఫోటోలు వేసింది? మరి కోడికత్తి చెప్పాడు ఆయన. అసలు ఇన్సిడెంటే కాదు అది. చెప్పించింది మీరు, చేయించింది మీరు. కాబట్టి అన్ని ఇట్లాంటి పనులన్నీ చెప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. రాష్ట్రం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రాన్ని ఇకపై దాదాపు కొన్ని 100 అంతస్తుల నుంచి పారేసినారు కింద. దాన్ని ఏదో రెక్టిఫై చేస్తూ ఉన్నాము, బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాత్రింబగలు కష్టపడుతున్నారు. ఈరోజు ఏ గిట్టుబాటు ధర లేకుండా అన్ని కొట్టా ఉన్నాము. జొన్నలు చూసినారు మీరు, ఎక్కడి నుంచి లారీలు ఎంతవరకు ఉన్నాయి. జొన్నలు కొన్నాము, అరటిపళ్ళు కొట్టి, పామిడి పళ్ళు కొట్టివి. బియ్యం అన్నీ ఏ వస్తువు కానీ ఆ వస్తువు ప్రభుత్వం కొంటా ఉంది కదా. గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు జొన్నలకు ఎవరిచ్చాడే? 3,700 రూపాయలు ఇచ్చాం జొన్నలకు మేము. బట్ ఈరోజు 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే కన్ను కుట్టింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లు జూట్ చేయాలా? మానవారు రాజశేఖర రెడ్డి పగలు కొట్టారు. మేము మాకేం బట్టి దాన్ని పగలు కొట్టడానికి అవసరం మాకేం వచ్చిందా? మాకు ఎవరికి ఏం అవసరం లేదు. మీరంతా మీరు పగలు కొట్టుకొని అదిగో మీ ఫోటో చూడగా మా ఫోటో చూడ. నా దగ్గర నేను నిలబడి క్యాండిడేట్ నేను ఎవరితో దిగను. తెలుగుదేశం పార్టీ మొదటి చూడడం మీరే వచ్చిపోయినారు కానీ పార్టీ మా పార్టీలోకి మీరు పోయి అప్పుడు ఫోటోలు దిగి మళ్ళీ మమ్మల్ని చేసి ఎట్లా? నేను ఏ పార్టీ మారలే. మొదటి తెలుగుదేశం పార్టీలో కూడా 45 ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారలే. నేను శాంతియుతంగా శాంతిని కాపాడినా. మాకు నిందాల ప్రాంతం పీస్ఫుల్గా ఉండాలా? దీన్ని బేస్ చేసుకుని నిందాలు ఏం పనింది ఏమి చేయడానికి? పనికి మళ్ళీ పనులు చేసేది రాష్ట్రంలో ఇక్కడ అల్లరి చూసి చేయాలా? ఆయన ఒక ప్లాన్ చేసినాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్లు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, బేస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది. ఏం చేసి వచ్చినావు మైనార్టీలకు? నోటు మన్ని వేసినావు. ఒక్క పని చేయకపోతే కాంప్లెక్స్ నర్సాపేటలో ఫౌండేషన్ చేశాను సూపర్సార్ గారు ఉన్నప్పుడు. వాడు ఇబ్రాహిం గారిని నడిబొడ్డులు తప్పేసి ఎవరు మీరే కాదు. మన ఎంత రైలు కింద పడి చావలే? 4 తెచ్చారు కదా. 10 లక్షలు 15 లక్షలు వచ్చి వదిలేసుకుంటుంది. మరి చచ్చేదాకా మీ పేరు చెప్పారు కదా. కాబట్టి ఇటువంటి అరాచకమైన శక్తులు చేసేదానికి నాంది ఆయన. మహాపురుషుడు పనులలో చెప్పాడు. ఇందాక సొంత చిన్న ఆయన వివేకానంద బిడ్డ ఎవరు? ఆయన చుట్టామా నాకు? ఆయన బిడ్డ సొంతం. నీకే నీ అక్కనే నీ చెల్లెలో ఆమె చెప్తాను. నీ అక్క చెప్తుంది, నీ చెల్లెలు చెప్తా ఉంది. అయ్యో మా మానేని చంపినాడు ఈయనే మార్చిన అన్ననే అని. ఇంకేమంతకన్నా సాక్ష్యం చెప్పాలా? అంతకన్నా సాక్ష్యం ఏమైనా ఉందే? మరి దీనికి సాక్ష్యం ఉందే? సొంత అక్క చెల్లెలు చెప్తుంటే వదిలేసి, వాళ్ళ అమ్మాయి చెప్తుంటే వదిలేసి ఇక్కడ ఎవడో చెప్పిన దానికి పట్టుకొని ఇవన్నీ ఆరాధన శక్తులను సృష్టించడానికి ఆ రోజు అధికారం ఉంటే మా మీద, మా పార్టీ మీదనే, మా నాయకుడి మీద వేసినారు.
కాబట్టి మా నాయకుడు స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి సరిపోవు. హైదరాబాద్లో ఈరోజు దంగా ఫసాదులు లేవు, గొడవలు లేవు. ఈరోజు హైదరాబాద్లో కమ్యూనల్ రేట్సే లేవు. నేను కూడా ఆయనతో పాటు మంత్రిగానే ఉండా కదండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్ కానీ కారణం ఏమి? ఆయన కష్టపడినాడు, రూపకల్పన చేసినాడు, దాన్ని ఒక శిల్పిగా తయారు చేసినాడు హైదరాబాద్ను. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే నాకు తెలిసి అంత భుజం కలిపి పనిచేసే ఆయన దగ్గర నేను ఎటువంటి సాహిత్యం మాకు కూడా ఇందాక తీసుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎవరు అని మమ్మల్ని సార్ మమ్మల్ని అడిచిండు. ఇప్పుడు మేము సార్ విశ్వాసపదంగా ఎస్పీ గారికి ఇచ్చి న్యాయం చేయి, మనకేం అవసరం లేదు, ఇట్లా ఏదో పని చేసేదానికి మేము లేమిడా చేసేటోడు ఏదో పని అయినా ముఖ్యమంత్రి అయినా 2వ 3వ రోజే నువ్వు అది ప్రజావేదిక పగలగొడుతుంది. ప్రజావేదిక మాదే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వం సొమ్ము ఎవడో పగలగొడతాడే ముఖ్యమంత్రి. కలెక్టర్ సమావేశం పెట్టి, ఎస్పీ సమావేశం పెట్టి మీటింగ్ అయిపోతూ ఉంటే ప్రజావేదిక తీసి పారేసాం. నీ క్యారెక్టర్ ఏమో ప్రజలు తెలుసు. నీ పార్టీ వాళ్ళు తిట్టారన్నా, మీరు రేపు ఎలక్షన్లో గెలిచి రాకపోతే మీ తోలు తీస్తా అన్నాడు. గ్రామాల్లో ఉంటాయి సమస్యలు, ఉంటాయి ఎవరో గ్రామాలు ఉంటాయి, ఎట్లు మధ్య జరగాల, ఏమి డిక్టేటర్ అని ఎటు చెప్పడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మేము తప్పుడు పనులు చేయము. మీరే సృష్టించేది, మీరే చెప్పేది, మీరే చేసేది, మళ్ళీ మా మీద నెప్పం వేసేది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రశాంతంగా ఉండే ఒక జిల్లా. మా జిల్లాలో కూడా అన్ని ప్రశాంతంగా ఉన్నాయి, మంచి నీళ్ళు వస్తూ ఉంది, ప్రభుత్వం ఇస్తూ ఉంది. బాగా మనము రాయలసీమ ప్రాంతంలో బాగా మంచి జిల్లా ఇది. ఈ జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, నీళ్లు బాగున్నాయి. ఈసారి సంవత్సరం అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి ముఖ్యమంత్రి రాత్రి పగులు రివ్యూ చేసి దేవుడు రీఛార్జ్ చేయండి, భూమి నీళ్ళు ఉండాలా, భూమి నీళ్ళు నిల్వ ఉంటేనే మళ్ళీ వేసవికాలంలో నీళ్లు కావాలంటే ఇప్పుడు నీళ్లు మాడకు వచ్చేంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడైనా ఇప్పుడు వేసవికాలం పోయింది, ఎక్కడైనా కరెంట్ పోయిందా చెప్పాలి మీరు, ఎక్కడైనా కరెంట్ పోయిందా? 1 నిమిషం 10 నిమిషాలు ఎక్కడ కరెంట్ పోలే. కరెంట్ పోతానే మాకు ఫోన్ చేస్తా ఉన్నాం కరెంట్ పోయిందని. అలాంటి సమస్య రాలే మనకు. కాబట్టి ఆ రకంగా రాత్రి పగలు కరెంట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది, ఏం కదా ఆన్లైన్లో అన్నీ చూస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. అక్కడే కష్టపడి ఆయన మీరు కావాల్సిన బ్లేమ్ వేసేది అది పద్ధతి కాదు. అది ప్రశాంతంగా ఉండే మమ్మల్ని నంద్యాల నాది. 9 సార్లు నిలబడేయడం మీకు తెలుసు. ఎప్పుడైనా జరిగినా ఇట్లా ఇన్సిడెంట్లు మీరే చేసి మీరే మా మీద ఎత్తేస్తే ఎట్లా? మాకేం పని లేదా అంతకన్నా మీ లెక్క. నిర్ణయాలు చేసినారంటే ఎవరి పేరు రావాలా? మీరు ఆలోచన చేయాలా? మనం అట్లా పని చేసిన వాళ్ళమా? మేము ఇంకా శాంతిని కాపాడేటోళ్ళము, పీస్ఫుల్గా పోయేటోళ్ళము, ఒంటరిగా పోయేటోళ్ళు. నేను నాకు ఆర్భాటం లేదు, పాడు లేదు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా, ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని. డిఎస్సీ చేస్తే పిల్లలు వచ్చినారు, పిల్లలు మీరు వచ్చినారు లేదు, 8 సంవత్సరాల పిల్లలు పెంచుకుంటూ తల్లులు పాప చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టు అన్ని జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టులో అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నాడు. అంతేగాని కావాల్సింది ప్రజలకు కావాల్సిందేమి? అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటికి కట్టుబడింది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గుడ్డెల పార్టీలతో ఉంటే వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాలను పోతుంది. ఇప్పుడే పోయింది, ఏడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషం. నంద్యాల ప్రాంతాన్ని నేను కోరుకునేదంటే ప్రశాంతతను కాపాడండి. మా నంద్యాలను ఇటువంటి ఇష్యూస్ తీసుకోకపోయినా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడ నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్రపార్చన, చాలా నీచమైన ఆలోచన ఇది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.